నమస్తే. మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చి ఉన్నాము. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ వాటిని కూడా ఒక్కసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్ అన్నిట్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. ఇక ఈరోజు టాపిక్ ఒక పద్యం. శాశ్వతం బైహిక సంసారమని నమ్మి నీ సేవ చేయక నీచనైతి, పరులను నిందించి పాపములు వడిగట్టి వేత్తర్ల దూషించి వెర్రినైతి, దైవంబు లేడనుచు తర్కములు పలుకుచు తెలిసి తెలియగ నాలుగు తెనుగులగుచు, కష్టమొచ్చినప్పుడు కన్నీరు నింపుచు కమలనాభునిగాన నైతి ననుచు, ఏడ్చి విలపించు వేళ ఇంకెవరు దిక్కు, ముందు నీ దాసుడయ్యున్న మోక్షమొబ్బు ధరన్. ఈ సంసారం ఈ బంధాలు నిజమని నమ్మి నీ సేవ చేయక నీచనైనాను. నీ సేవ గురించి ఆలోచించక పరులను గురించి ఆలోచించి వారి గురించి ఆలోచనలతో వారి పాపాలన్నీ నా ఒళ్ళో వేసుకున్నాను. పరాయి వాళ్లను పండితులను ఎల్లప్పుడూ అనేక దూషణలాడుతూ వారి గురించి ఉన్న శ్రద్ధ నీ యందు లేక వెర్రివాడినైనాను. దేవుడు లేడు అనే వారికి జతకట్టి తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ వితండవాదాలు వాదిస్తూ నీ యందు విశ్వాసం ఉంచక చివరికి నేను ఏ రోగానో ఆపదలలోనో పడి విలపిస్తూ ఉంటే దిక్కు ఎవరు లేక బాధపడే రోజు కన్నా ముందే నువ్వే దిక్కు అని నమ్మి నీ నామము నీ సేవ చేస్తూ ఈ భూమి మీద మోక్షము వస్తుంది కదా స్వామి, కమలనాథ రక్షించు అని ఈ పద్యం యొక్క అర్థం.